ఏపీ ప్రభుత్వం అందించిన వరద నష్ట పరిహారానికి సంబంధించి మన ఛానల్లో ఇప్పటికే చాలా వీడియోలైతే చేసుకున్నాం. ఇక ఈ వీడియోలో చెప్పుకోబోయే అప్డేట్ చూసినట్లయితే సెప్టెంబర్ 25వ తేదీన ఏపీ ప్రభుత్వం వరద నష్ట పరిహారం అమౌంట్ అయితే రిలీజ్ చేసింది కదా! అలా రిలీజ్ చేసినప్పుడు ఈ అమౌంట్ అనేది కొంతమందికైతే పడలేదు. అలా ఎవరికైతే అప్పుడు ఈ అమౌంట్ పడలేదో వారందరికీ కూడా సెప్టెంబర్ 30వ తేదీన మళ్ళీ ఆ నష్టపరిహారం అమౌంట్ అయితే విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరికైతే ఆధార్‌కి బ్యాంక్ అకౌంట్ లింక్ అవ్వలేదో వాళ్ళకి, అలాగే ఒకవేళ అకౌంట్ లింక్ అయినా సరే అకౌంట్ యాక్టివ్‌లో లేకుండా ఉంటారు కదా! అలాంటి వారికి వారందరికీ కూడా ఆ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేసి మళ్ళీ సెప్టెంబర్ 30వ తేదీన ఆ అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మరికొంతమంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మేము అర్హులమైనా సరే మా పేరనేది ఎలిజిబుల్ లిస్ట్‌లో లేదు అని. దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. ఎవరి పేర్లైతే అర్హత ఉన్నా సరే ఎలిజిబుల్ లిస్ట్‌లో లేవో వారి వివరాలైతే మళ్ళీ తీసుకొని వారికి మళ్ళీ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామనైతే చెప్పింది. దీనికి సంబంధించి ఈరోజు సూర్య పేపర్‌లో వచ్చిన ఆర్టికల్‌ని అయితే మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను చూడొచ్చు. ఇక్కడ ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది. అది ఒక జిల్లాకి సంబంధించి కాదు. రాష్ట్రంలో ఎక్కడైతే నష్టం జరిగిందో అన్ని చోట్లకి సంబంధించి. మీ పేరనేది ఎలిజిబుల్ లిస్ట్‌లో లేకపోతే మీరు తప్పకుండా మళ్ళీ వివరాలైతే ఇచ్చి లిస్ట్‌లో అయితే యాడ్ చేసుకోవచ్చు. మరి గ్రౌండ్ లెవెల్‌లో వివరాలు తీసుకుంటున్నారో లేదో తెలీదు గానీ, ప్రభుత్వం మాత్రం హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వరద నష్ట పరిహారం అందించడంలో అవినీతి జరిగింది అని సూర్య, అలాగే ప్రజాశక్తి న్యూస్ పేపర్స్‌లో అయితే ఆర్టికల్స్ అయితే వస్తున్నాయి గానీ, ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న న్యూస్ పేపర్‌లో ఆర్టికల్స్ అయితే రావడం లేదు. ఇక దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ చూసినట్లయితే అనర్హులకి అమౌంట్ పడినట్లు, అలాగే అర్హుల పేర్లు జాబితాలో లేకపోవడం, అలాగే ప్రభుత్వం అమౌంట్ రిలీజ్ చేసినట్టుగా చెప్పినా ఎక్కువ మందికి అమౌంట్ పడకపోవడం ఇలాంటివైతే ఉన్నాయి. మరికొన్ని చోట్లయితే పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారి ఒత్తిళ్ల మేరకు కొన్ని చోట్ల ఎక్కువ నష్టం జరగకపోయినా జరిగినట్టు చూపించటం. ఇలా కొన్ని ఆర్టికల్స్‌లో అయితే రాశారు. మీకు స్క్రీన్ పైన గుంటూరు జిల్లాకి సంబంధించి వచ్చిన న్యూస్‌నైతే చూపిస్తున్నాను చూడొచ్చు. ఆ జిల్లాలో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో 80,000కి పైగా ఎకరాల్లో నష్టం జరిగినట్లయితే చూపించారు. కానీ మొత్తం అంచనా వేసిన తర్వాత కేవలం 40,000 ఎకరాల్లో మాత్రమే నష్టం జరిగిందని వారికి మాత్రమే అమౌంట్ అయితే రిలీజ్ చేశారు. ఇలా కొన్ని పొరపాట్లయితే జరిగినట్లుగా అయితే చెప్తున్నారు. అది కూడా ప్రభుత్వం ఒత్తిడి మేరకు అంటే ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే ఆ విధంగా 80,000 ఎకరాల్ని అందులో సగానికైతే తగ్గించేసి 40,000 ఎకరాల్లో మాత్రమే నష్టం జరిగినట్లుగా చూపించినట్లుగా అయితే ఆ ఆర్టికల్‌లో అయితే రాయడం జరిగింది. మొత్తానికి ఈ వరద నష్ట పరిహారంలో అవినీతి జరిగిందా లేదా అని నేనైతే చెప్పలేను కానీ, ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ మేరకు చూసినట్లయితే వరద నష్ట పరిహారం లిస్ట్‌లో మీ పేరు లేకపోతే మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ అమౌంట్ పడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారికి మళ్ళీ ప్రభుత్వం అమౌంట్ అయితే రిలీజ్ చేస్తుంది.